ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈ నీకున్న బాధ అన్నింటినీ మర్చిపోయే ఒక ఉపాయం అయితే చెప్పబోతున్నాను తల్లి. నువ్వు నా చేతిలో చేయి వేసి నువ్వు నాకు ఒక మాట ఇచ్చినట్లయితే నేను నీకు ఒక మంచి సందేశాన్ని చెప్పబోతున్నాను తల్లి. ఒక్క నిజం చెప్పు చాలు, రాబోయే వైభవం చూపిస్తాను అని బాబా చెప్పిన మాటలు అద్భుతమైనటువంటి సందేశాన్ని మనందరి కోసం ఈరోజు బాబా గారు తీసుకొచ్చారండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశాన్ని పూర్తిగా వినండి. బాబాగారి మీద నమ్మకంతో, శ్రద్ధ, భక్తితో బాబాగారి చేతిలో చేయి వేసి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము తల్లి. ఓం సాయిరామ్ అని ప్రతి ఒక్కరూ కూడాను కామెంట్ చేయండి. నీకోసం ఈ సాయి ఒక సందేశాన్ని తీసుకొచ్చాడమ్మా. జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా అన్నింటినీ అనుభవించడానికి, ధైర్యాన్ని కోల్పోకుండా ముందడుగు వేయడానికి ఈ సాయి ఎప్పుడు నీతోనే ఉండి నిన్ను నడిపించడానికే ప్రయత్నం చేస్తారు. కానీ మనసులో ఉన్న ఆవేదనని తొలగించిపోవటానికి, నువ్వు నిశ్చలమైన మనస్సుతో నీ కష్టాన్ని పంచుకోవటానికి, నీతో నీ ఆత్మీయులు ఎవరైతే ఉంటారో వారితో నీ బాధల్ని పంచుకుంటూ మనసుని నిర్మలంగా ఉంచుకో. అప్పుడు నీకు ఏ బాధ కనిపించదు. నీకెన్ని కష్టాలు, బాధలు ఉండవు. వాటి గురించి బెంగపడాల్సిన అవసరమే లేదు. ఈ సాయి ఉన్నంత వరకు వాటిని తొలగించి నీ జీవితం సుఖమయంగా చేస్తారు. నీవు చేయవలసినదల్లా కూడా నాపై విశ్వాసం ఉంచి నీ సమస్త భారము నాపై పడవేసి నీ పని నువ్వు సక్రమంగా చేసుకోవటమే. అంతకంటే ఇంకా ఏమీ చేయనక్కర్లేదు తల్లి. ఒకే మనసుతో నిన్ను చూస్తూ ఉండు. నేను కూడా నిన్ను అలాగే చూస్తూ ఉంటా. మా గురువు నాకు ఎంతకంటే వేరే ఏమీ నేర్పించలేదమ్మా. ఎవరు నిరంతరం నన్నే ధ్యానిస్తూ నా నామాన్ని జపిస్తూ ఉంటారు, ఎక్కడున్నా నా గురించే మాట్లాడుతూ ఉంటారు, వారే నాకు అత్యంత ఇష్టము అని బాబా గారు అంటూ ఉంటారు. ఎటువంటి వారైనా సరే, ఎంతటి కష్టం వచ్చినా సరే సాయి అని పలికితే చాలు. సాయి ద్వారకామాయలో అడుగెడితే సేద తీరుతుంది. సాయి వడి అంత చల్లనిది, అంతటి అభయం సాయి ఇవ్వగలరు. సాయి అనుగ్రహం ఉంటే సమస్తము ఉన్నట్లే. తల్లి, భక్తులు ఎప్పుడు ఆత్మ సాక్షాత్కారముకై ప్రయత్నించవలెనో, మనలోని ఆత్మను బ్రహ్మతో జోడించవలెనో, ప్రకటము కాని నిరాకారమైన భగవతత్వమును కానీ చక్కగా అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆత్మ ప్రకటమవుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి, ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకో, అంతా నేనే చూసుకుంటాను. బాధ మీద అయితే అది తీర్చే బాధ్యత నేనవుతాను కదా తల్లి. నీకు ఒక్కటి తెలుసా, భగవంతుడు మనల్ని కష్టాలు పాలు చేస్తూ ఉంటాడు అని నువ్వు భ్రమపడుతూ ఉంటావు. ఆ భగవంతుడు మనకు కష్టాలను ఇస్తూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని మనం అనుకోవచ్చు. కానీ నిజానికి భగవంతుడు మనల్ని ఆ విధంగా రక్షించబడుతున్నాడని చెప్పుకోవాలి. శిక్షణ కూడా రక్షణ కొరకే అని మన పెద్దలు ఎందుకు అంటారు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు, నీకు కావలసినది నన్ను అడుగు, ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతావు? నీ జిజ్ఞాసను నేను తీరుస్తాను తల్లి. పరమేశ్వరుడు ఈ విశ్వం కంటే వేరు కాదు, కానీ విశ్వమే పరమేశ్వరుడి కంటే ప్రత్యేకమైనది. అంతా నేనే అనే అహంకారం ఎందుకు చెప్పు? అంతా నాదే అనే మమకారం ఎందుకు? చింతవీడిని సాయినాథుని చిత్తములో నిలిపితే తానంతట తానుగానే సొంతమైపోతాడు. కష్టంలో సాయం చేసేవారు సామాన్యుడు అయినా వాడు దేవుడు కంటే గొప్పవాడే కదా. దేవాలయంలో ఉన్న భగవంతుడు పెట్టే దండం కంటే సాయం చేసిన వాడికి పెట్టే దండం దేవుడు స్వీకరిస్తాడు. అలా చేస్తే నీ మనసు కూడా ఎంతో ఆనందిస్తుంది. ఈ అమావాస్య నాడు నా మాట మీద నమ్మకం ఉంటే నా చేతిలో చెయ్యి వేశావు. నా మీద నమ్మకంతో ఈరోజు నా బాబా నా కష్టానికి తగిన పరిష్కారం, తగిన ఉపాయం చెబుతున్నాడనే కాదా. నువ్వు ఇంకా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని నా ముందు కూర్చొని సాయి ధ్యానంతో ఉండు. నీకు ఏదో ఒక రోజు నువ్వు కూడా ఊహించినంత పెద్ద స్థాయికి నేను నిలబెడతాను. నోరు లేని జీవులు ఆకలి అని అడగలేవు. అందుకే నోరున్న మన మనుషులకు
ఆ జీవుల్లో కూడా పరమాత్ముడు ఉన్నాడని ఒక్కటి ఉదాహరణ చూపించాను. అది నువ్వు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నావు. నీ ఇంటికి అతిథిగా ఏది వచ్చినా, ఏ జీవి వచ్చినా సరే, అది మనిషి అయినా సరే లేదా ఏ జంతువైనా సరే, ఆ రూపంలో నన్ను చూడు, నీ సాయి వచ్చాడు అనుకో. మనస్ఫూర్తిగా నువ్వు ఏం పెట్టినా దానిని స్వీకరించి నేను తీసుకెళ్తాను. అది నాకు ఎంతో ఇష్టం. నా భక్తుడు నన్ను ఎప్పుడైతే ప్రేమగా హక్కును చేర్చుకుంటాడో అప్పుడు నేను కూడా అంతే భక్తితో, అంతే ప్రేమతో హక్కును చేర్చుకుంటాను తల్లి. ఎప్పుడైనా ఎదుటివారు మిమ్మల్ని తలచినా తలవకపోయినా సరే మీరు మాత్రం తలుచుకోండి. ఎందుకంటే బంధం అనేది చాలా అందమైనది. అందులో పోటీ ఉండకూడదు. ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. వారి పట్ల ఎప్పుడూ కూడాను ఆప్యాయతలతో అందంగా మలుచుకోవాలి. అప్పుడే నీ కుటుంబం, నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నీ వాళ్ళు కూడా నిన్ను ప్రేమగా చూసుకుంటారు. ఒకరోజు బాబాను ఒక భక్తురాలు ఇలా అడిగింది, బాబా, నేను సంతోషంగా ఉన్నప్పుడు నా నీడలా నీవు కనిపిస్తున్నావు, మరి నేను బాధలో ఉంటే నువ్వు కనిపించటం లేదు అని అడిగింది. అప్పుడు బాబా, నీవు బాధలో ఉంటే నేను నీలోనే ఉండి ఆ బాధను భరిస్తాను అని చెప్తారు. అది విన్నావా తల్లి? అది నేనే. మనస్ఫూర్తిగా నువ్వు ఏడుస్తున్న కష్టంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నా కూడా నీ ముందుండి అన్నీ చూస్తుంటాను. వాటిని ఏ విధంగా నీ నుండి తప్పించాలా అని చూస్తుంటాను తల్లి. అంతేకాని ఆ కష్టాలు మరింత పెద్దవిగా మారాలని ఎప్పుడూ కోరుకోను. నువ్వు ఎక్కడున్నా సరే అక్కడే ఉండి నీ భవిష్యత్ అంతా కూడా నా ముందు కనబడుతుంది. నీ జీవితం సంతోషమయం చేసే బాధ్యత నాది. ఇక ఈ రోజుతో నీ సమస్యలన్నీ కూడాను తీరిపోతాయి. మళ్ళీ రాబోయే కొత్త సంవత్సరంలో, విశ్వావసునామ సంవత్సరంలో నీ జీవితం మరింత ఉత్సాహంగా మారబోతుంది. ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో నువ్వు తులతూగుతూ ఉంటావు తల్లి. భగవంతుడి వద్ద మనందరి కోసం కూడాను మంచి ప్రాణాలు ఉన్నాయి. సాధించాల్సిన పనులు ఎన్నో ఇంకా మిగిలి ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకోవడమే జీవిత పరమార్థమని. కానీ మనం కోరికలు తీరిపోతే పొంగిపోతున్నాం, తీరకుంటే కుంగిపోతున్నాం. కష్టం సుఖం అనే విషయ వలయాన్ని సృష్టించుకొని బ్రతుకును నరకం చేసుకుంటున్నాం. తల్లిదండ్రుల మనసులు బాధించకూడదు. ఈ ప్రపంచంలో నిస్వార్థంగా నీ కోసం ఆలోచించేది ఎవరైనా ఉన్నారు అంటే కేవలం వారు మాత్రమే. వారి ఆశీస్సులు నీకు జీవితంలో ఎదుగుదలకు దోహదపడతాయి తల్లి. ఎప్పుడైనా సరే వారిని నీ కష్టం, నువ్వు ఎంత కష్టం పడుతున్నా కూడా బాబాగారు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను బాబాగారు ఎందుకు ఇలా చేస్తున్నారు తల్లి, ఎప్పుడైనా సరే వారిని ఏ కష్టంలో ఎంతున్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే నీ మాటలతో వారిని బాధించుకొని నీవు ధైర్యం వదులుకోకూడదు. మనసు వెన్నలాంటిది. కల్మషం లేని నీ మనస్తత్వం నాకంటే చాలా ఇష్టం. నీవు నిన్ను అడిగితే ప్రతి కోరిక నీ మైనదే. కానీ నీవు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టుగానే చెబుతావు. నువ్వు ఎంతగానో నమ్మినా నీకు అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఈ సాయి కోరుతూ ఆ కష్టం నుండి నిన్ను పక్కకి లాగుతాను బిడ్డ. సాయం చేసే గుణం ఉంటే ఎప్పటికైనా సరే సాయం చేస్తూనే ఉండాలి. నీకుందమ్మా, అందరినీ ఒక బంధువులాగా చూసుకోవాలి. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఉన్నత స్థాయిలోనే ఉంటారు. అలాంటి స్థాయికి తొందరగా చేరుకుంటారు. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే మనం భయపడవలసిన అవసరం లేదు. అలాంటప్పుడు నువ్వు నిర్భయంగా ముందుకు వెళ్ళవచ్చు. పైకి కనిపించే అలంకారాన్ని కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది అని మన పెద్దలు ఎందుకు చెప్పారు? జీవితంలో ఇలాంటి మాటలు విన్న తర్వాత అవి తోచా తప్పకుండా మన జీవితానికి ఆచరణ కావాలి. ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదమ్మా. మంచి మనసుతో చెప్పే 4 మాటలు, మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపాలి. అంతటి అనుభవం నీలో ఉంది. నువ్వు కూడా నీ జీవిత ఆశయాన్ని ఒక
ఒక మంచి స్థాయికి మలుచుకో. జీవితం ఎవ్వరికీ పూలపాంపు కాదు. కష్టసుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అని అన్నింటినీ చిరునవ్వుతో ఆస్వాదించు. అప్పుడే విజయం నిన్ను వరిస్తుందమ్మా తల్లి. నిన్ను ప్రేమించే వారిని ప్రేమించడం మానవత్వం అయితే అవుతుంది. నిన్ను ద్వేషించే వారిని కూడా ప్రేమించగలగటం దైవత్వం అవుతుంది. మంచి మార్పు జరిగినప్పుడు సంతోషించి, చెడు మార్పు జరిగినప్పుడు బాధతో కృంగిపోకుండా అంతా దేవుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అని దానిని అర్థం చేసుకొని నువ్వు ముందుకు వెళితే నీ జీవితం కూడా ఎంతో సంతోషంగా మారుతుంది. ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారుమయం అవుతుందమ్మా. ఓర్పు కలిగిన ఎదురుచూపులకు నా బహుమానం ఎప్పుడూ ఉన్నతమైనదనే ఉంటుంది. గురువుకి పగ్గాలు ఇచ్చావు, మరి నిశ్చింతంగా ఊరుకొని ఉండాలి కదా. ఎందుకు ఇంకా ఆలోచిస్తూ భయపడుతున్నావు? నా తాళం, రాగం, నా అక్షరార్చన, పాదార్చన, స్వరార్చన, నా ఆలాపన, ఆరాధన అన్నీ నా బిడ్డల కోసమే తల్లి. మంచివారి జీవితంలో ఏం జరిగినా అది వారి మంచి కోసమే జరుగుతుంది. భగవంతుడు అది నిర్ణయించాడు. మంచి కోరే జరుగుతుంది. కాబట్టి నువ్వు నిశ్చింతంగా ఉండవచ్చు. నాపై నీ దృష్టి నిలుపుకుంటే నీ జీవితం అంతా కూడా ఈ సాయి ముందడుగు ఉంచి అన్నింటిలోనూ నిన్ను విజయాలకు దారి చూపిస్తారు. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అన్నట్టు అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక రోజు మంచి చేస్తుందమ్మా. దానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఆ సంతోషం కోసం ఆరాటపడకు. నువ్వు ఈ ఏప్రిల్ నెలలో వచ్చే అమావాస్య రోజు జీవితంలో ఉన్న చీకట్లన్నీ తొలగిపోతాయి. కాబట్టి రాబోయే ఈ కొత్త సంవత్సరంలోనే నువ్వు ఆహ్వానం పలుకుతూ నీ వాళ్ళల్లో ఆ పండుగను జరుపుకో. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మశ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథుడు నీకు ఆనందంగా ఈ వార్తను అందిస్తున్నారు. ఖచ్చితంగా నీ జీవితం ఒక పెద్ద మలుపు తిరగబోతోంది. అప్పుడు నువ్వు ఎంతో ఆనందంగా సాయి ముందు కూర్చొని ఇంతకంటే ఇంకేమీ వద్దు బాబా అని అంటావు. చూడు తల్లి, సాయి ఎల్లప్పుడూ బాబా గారు మనకి నిరాడంబరంగా ఉండమనే చెప్పారు. ఒక్కోసారి మన దైవ సేవలో కూడా ఆడంబరాలకు పోయి నిజమైన ప్రేమకు, భక్తికి దూరం అవుతూ ఉండటం. పండుగలకు, పబ్బాలకు, తీర్థయాత్రలకు ఏ పరిస్థితుల్లోనూ కూడాను అప్పులు మాత్రం చేయవద్దు. అప్పులు చేసి పండుగలు, తీర్థయాత్రలు చేయమని నేను ఎన్నడూ ఏ భక్తుడికి చెప్పలేదు. అదేవిధంగా షిరిడీ రావడానికి కూడా ఎవ్వరూ కూడా అప్పులు చేసి నా దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా చేయటం నాకు ఏమాత్రం నచ్చదు తల్లి. నిద్రలేని రాత్రులు గడపకు, నన్ను స్మరిస్తూ పడుకో, అంతా బాగానే ఉంటుంది. నీ బాబాపై నమ్మకం ఉంచుకో. నువ్వు నన్ను ఎంత హృదయపూర్వకంగా ప్రేమిస్తే నేను నిన్ను అంత ఆత్మీయంగా చూస్తాను. నమ్మితే నేను నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షించగలను. ఎవరి గురించి ఎక్కువ ఆలోచించుకు. మనస్ఫూర్తిగా నిండు మనసుతో ఒకరి మంచి మాత్రమే కోరు తల్లి. ఈ మనసు అనేది ఉందే మహా మొండిఘటం. ఎప్పుడైనా ఏదైనా కావాలి అని కోరుకుందంటే ఇక దాని మంచి చెడు ఏమీ చూడదు. ఎలాంటి కష్టం వచ్చినా సరే భరిస్తుంది. అంతే తప్ప ఇది కావాలి అని నీ మనసు అనిపిస్తే ఖచ్చితంగా అది సాధించే వరకు నీ మనసు ఆరాటపడుతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా ఏది కావాలన్నా కూడా ఈ సాయితో చెప్పుకో. సాటివారికి సహాయం చేసే గుణం నీలో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడమ్మా. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషుల దగ్గర ఎప్పటికీ తలదించుకోవద్దు. అందరూ ఒంటరిని చేసి వదిలేసినా కూడా నువ్వు మాత్రం దైవాన్ని వదులుకోవద్దు. మనిషి బలం కన్నా దైవ బలం చాలా గొప్పది, శక్తివంతమైనది కూడా. కాబట్టి మనసులో ఎటువంటి దురుద్దేశము లేకుండా ఉంటే నీ భవిష్యత్తు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. నువ్వు ఏది కోరుకున్నా నేను నీకు తక్షణమే ఆ పని జరిగేలా చేస్తాను. నీ మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచుకో. అంత మంచి జరుగుతుంది. నేను ఉన్నానని నువ్వు నన్ను నమ్మితే నేను నీతోనే ఉంటాను. నీలో ధైర్యాన్ని నిన్ను ముందుకు నడిపిస్తాను. మనసులో బాధ గూడు కట్టుకుని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండకు. ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో. నీ బాబా అని నేను ఉండగా నీకు దిగులు ఎందుకు?
ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానిస్తూ పడుకో. ఈ అమావాస్య రోజు నాడు నీ జీవితం నుంచి దూరంగా నీ సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. నువ్వు ప్రశాంతంగా పడుకో తల్లి. ఈ చిన్న ఉపాయం చేయమ్మా, జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటావు. ఇది అప్పుడప్పుడు అమావాస్య నాడు కూడా నువ్వు చేస్తూ ఉండవచ్చు. నీ ఇంట్లో ఎలాంటి నకారాత్మక శక్తి ఉన్నా కూడా దూరం అవుతుంది. ఒక ఎర్రటి గుడ్డలో రాళ్ళ ఉప్పుని వేసి అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, ఒక నిమ్మకాయ, ఆ గుడ్డకు మూడు ముడులు వేసి దానిని సాయంకాలం దీపారాధన చేసి సమయంలో లేదంటే రాత్రి 9 గంటల లోపు ఈ చిన్న పరిహారాన్ని అమావాస్య నాడు చేయవచ్చు. ఎందుకు అంటే ఈ అమావాస్య అనేది సంవత్సరానికి ఆఖరిది అమావాస్య అయినా పర్వాలేదు, కొత్త సంవత్సరంలో వచ్చే అమావాస్యలో అయినా పర్వాలేదు. జీవితంలో లేదా మీ కష్టాలని దూరం చేయడానికి లేదా మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తిని దూరం చేసుకోవాలి అంటే ఈ చిన్న పనిని చేసుకో తల్లి. దీపారాధన చేసిన తర్వాత మీ ఇంటి మెయిన్ డోర్కి బయటకు వెళ్ళి ఎడమ పక్కన ఈ గుడ్డని కట్టాలి. ఇలా కట్టిన తర్వాత నీకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతిరోజు కూడాను ఆ గుడ్డని, ఆ నిమ్మకాయని ఎక్కడైనా సరే త్రొక్కని ప్రదేశంలో వేయాలి. అలాగే ఆ ఉప్పుని కూడా ఎక్కడైనా త్రొక్కని ప్లేస్లో వేయవచ్చు, లేదా అంటే నీళ్ళల్లో కూడా వేయవచ్చు, లేదా పారే నదిలో ఆ మూటని అలాగే వేసేయవచ్చు. ఈ విధంగా ఈ చిన్న పనిని చేసి చూడు తల్లి, తప్పకుండా నీ జీవితంలో మంచి జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరంలో వచ్చే ప్రతి ఇబ్బందుల్ని కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ ఇంట్లో అందరూ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మన సాయి ఆశీర్వాదం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడాను, నేను కొన్ని రోజులుగా వీడియోస్ అయితే పెట్టలేదు. నేను ఒక పని మీద ఒక ఊరు వెళ్ళటం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆ సాయి ఆశీస్సులు ఎప్పుడూ ఎల్లవేళలా ఉంటాయి. ఆ బాబా గారి ఆ సందేశాల కోసం చూసే ప్రతి ఒక్కరూ కూడా నన్ను క్షమించండి. ఈ వీడియోని మీరు ఒక్క లైక్ చేయటం వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. మళ్ళీ నేను ఈ వీడియోకు కూడా 200 లైక్స్ అనేది ఆశిస్తున్నాను. ఆ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బాబా ఆశీస్సులు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ లైక్ చేయటం వల్ల మన వీడియో మరికొందరి సాయి భక్తులకి చేరి మనం చేసిన ఈ చిన్న ఉపాయం వల్ల మనకి ఎంతో మన మనసుకు కూడా సంతోషంగా ఉంటుంది. వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ సాయి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ సబోరి అని కామెంట్ చేయండి. రేపటి సాయివాకుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.